నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దళిత బంధు రెండో విడత రాని బాధితులు భారీగా నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత 75 రోజులుగా రెండో విడత కోసం అధికారులకు, రాజకీయ నాయకులకు, జిల్లా కలెక్టర్ గారికి శాంతియుతంగా వినతి పత్రాలు అందించడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు రెండో విడతపై ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ఆన్ గోయింగ్ స్కీమ్ ఇదని, దళితుల ఖాతాలో ఉన్న డబ్బులను మంజూరు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని ప్రదర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారిక ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో దళిత బంధు సాధన సమితి నుండి సుమారుగా 400 పైచిలుకు సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. బంధు వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని ఫస్ట్ నుండి ఇదే ఉంటున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు దళితుల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మేము నిరంతరం పోరాటాలు చేసి శాంతియుతంగా ఉన్నా కూడా మాకు ఎటువంటి ఇప్పటి వరకు కూడా పేపర్ అనౌన్స్ కానీ ఎవరు కూడా మమ్మల్ని సంబంధించిన అధికారులు కానీ మరియు రాజకీయ నాయకులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మేము ఈ లోక్సభ ఎన్నికల్లో మరి కనీసం 400 నుండి 500 మంది నామినేషన్లు వేయబోతా ఉన్నాం, సిద్ధపడి ఉన్నాం. మేము గవర్నమెంట్ కు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఇప్పటికైనా కూడా వారు కనువిప్పు కలిగి మాకు దళిత బంధు సెకండ్ విడత ఇస్తామని ఈ సంబంధిత మంత్రి, జిల్లా మంత్రి గారితో ఒక ప్రెస్ మీట్ పెడితే మేము మరి లోక్సభ ఎన్నికల నుండి తప్పుకుంటాం. లేని ఎడల మేము రానున్న రోజులలో ప్రతి ఊరు నుండి కూడా ఏ కాంగ్రెస్ నాయకుడిని కూడా ఊరు లోపలికి రానియం, మా దళిత వాడలలో తిరగనీయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్. గత కొద్ది రోజులుగా మేము చేస్తున్న రెండో విడత దళిత బంధు రాని విషయంలో మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. అయితే ఈ స్కీమ్ ఆన్ గోయింగ్ స్కీమ్ 2021లో హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు విడతలో భాగంగా 2 విడతల్లో కొంతమందికి ఇచ్చిర్రు. 2 విడత రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా దాదాపు 4 నుంచి 5,000 మంది దాకా రాని వాళ్ళమును దాదాపు 2.5 నెలలుగా చేస్తున్న పోరాటాల్లో భాగంగా అనేక రకాల శాంతియుత కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ శాంతియుత కార్యక్రమాల్లో దాదాపు 3,700 మంది లబ్ధిదారులతో చేసినాం. ఈ ప్రభుత్వానికి శాంతియుతంగా ఏ రకంగా అప్పీల్ చేసుకున్నా కూడా నేటి వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి ఈ దళిత బంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గం తరఫున మేము చెప్పేది ఒకటే, మేము ఏ రకంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేక చర్యలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ రేపు ఎల్లుండో ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. కాబట్టి ఈ దళిత బంధు సాధన సమితి కమిటీ హుజూరాబాద్ నియోజకవర్గం తరఫున ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో నిర్ణయించుకున్న విషయం ఏంటంటే 200 పైచిలుకు మందిని కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు లోక్సభ స్థానానికి కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తాం. అంతే ఈ సంఖ్య ఇంతే కాదు, 200 మందినే కాదు. ఈ సంఖ్య నామినేషన్ చేసే సమయానికి ఇంకా పెరగవచ్చు. కాబట్టి ఈరోజు అవసరమైతే ఈరోజు ఏమైనా ప్రకటన చేసే ఉద్దేశం ఉంటే మార్చుకునే అవకాశాలున్నాయి. కేవలం రెండో విడత దళిత బంధు రాకపోవడం వల్లే ఈ 200 పైచిలుకు మందిని మేము ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. ఇంకా మాకున్న సమాచారం అన్ని నియోజకవర్గాల్లో కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం అనేది రాష్ట్రంలో చూసుకుంటే ఇది ప్రత్యేకంగా దళిత బంధుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాంతంలో మిగిలిపోయిన వారికి ఖచ్చితంగా ఇస్తే బాగుంటది. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అవకాశం ఉంటే ప్రభుత్వం దీని వెంటనే సమస్య పరిష్కరిస్తే చాలా బాగుంటది. దాదాపు 200 నుంచి 400 మంది
ఎంపీ కరీంనగర్ స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రెండో విడత రాని దళిత బంధు రాని సభ్యులు దాదాపు 5,000 ఉంటే వాళ్ళ కుటుంబంలో ఇంకో 4 లేదా 5 ఉంటే 25,000 నుంచి 35,000 మంది మొత్తం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 60,000 మంది ఉన్నారు. ఈ 60,000 మంది ఒకే తాటి మీద ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే గతంలోనే మేము అన్ని మండలాల నుంచి అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టి ఇదే విషయం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం, మా సమస్యను పరిష్కరిస్తారా లేదా 200 నుంచి 400 మంది పోటీకి సిద్ధంగా ఉన్నాం. దీనికి కారణం ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఈ సమయం వరకైనా చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ ముందే మా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం.